టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట పేరుకే నియోజకవర్గం పరిస్థితి చూస్తే విషమయం. శివారులోని డంపింగ్ యార్డు దుస్థితి కొండల్లా పేరుకుపోయిన చెత్త రాసుల నుండి బయలుదేరుతున్న దట్టమైన విషపు పొగలు పట్టణాన్ని మొత్తం కమ్మేస్తున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా ఆకాశాన్ని కప్పేసే ఈ పొగతో ప్రజలు ఊపిరితిత్తులకు చిల్లులు పడతాయేమోనన్న భయంతో బతుకుతున్నారు. ఊపిరితిత్తులకు చిల్లులు పడేలా డంపింగ్ యార్డ్ దమన కాండ. శ్వాస ఆడటం లేదు సారు, పొగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం, మమ్మల్ని ఒక్కసారి చూడండి సారు అంటున్న పట్టణ ప్రజలు. ఇది సూలూరుపేట ప్రజల రోజువారీ గగ్గోలు. పట్టణ శివారులోని డంపింగ్ యార్డు నుండి వస్తున్న దట్టమైన విషపు పొగలు సూలూరుపేటను ఊపిరాడకుండా చేస్తున్నాయి. పగటి పూట కూడా ఆకాశాన్ని కప్పేసే నల్లని పొగతో పిల్లలు, వృద్ధులు, ఆస్తమా రోగులు ఊపిరి ఆడక అల్లాడిపోతున్నారు. ఊపిరి ఆడటం లేదు, జేబులకు చిల్లులు పడుతున్నాయి సారు. డంపింగ్ యార్డు పొగలే కాకుండా చెత్త కుప్పల్లో పేరుకుపోయిన మురుగునీరు దోమల బెడదను పెంచేస్తోంది. ఫలితంగా డెంగ్యూ, టైఫాయిడ్, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా పొగ పీల్చి హాస్పిటళ్ల చుట్టూ ప్రదక్షిణలు, మందుల షాపుల్లో జేబులు ఖాళీ అంటూ పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డు పుణ్యమా అని నెలకు కనీసం 1000 రూపాయల నుండి 2000 రూపాయల వరకు మందులకే ఖర్చు అవుతోందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. డంపింగ్ యార్డులో చెత్తను శాస్త్రీయంగా డంప్ చేయకుండా బహిరంగంగా కాల్చడం వల్ల ఈ విష వాయువులు వస్తున్నాయి. పలుమార్లు ఫిర్యాదులు చేసిన మున్సిపల్ అధికారులు, పాలకులు కుంభకర్ణుని నిద్రావస్థలో ఉన్నారు. మేము పన్నులు కడుతున్నాం, కానీ శుభ్రమైన గాలి, నీరు కూడా దొరకని స్థితిలో ఉన్నామంటూ వాపోతున్నారు స్థానికులు. ఈ పొగల కూపంలో మమ్మల్ని ఇంకా ఎన్నాళ్ళు ఉంచుతారు? మా ఊపిర్లు, మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు సూలూరుపేట ప్రజలు. పొద్దున్నే లేస్తే గొంతు మండుతుంది. స్కూల్ పిల్లలకు దగ్గు తగ్గడం లేదు. ఇదేనా అభివృద్ధి అంటూ అధికారులను, స్థానిక నాయకులను ప్రశ్నిస్తున్న పట్టణ ప్రజలు. వెనకాల పొగ ఊపిరి ఆడటం లేదు, వాంతులు వచ్చేస్తున్నాయి సార్. ఆ పొగకి ఆ మరొక పొగ వదిలేసి ఇళ్లలో ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటే ఇంట్లో ఉండలేకపోతున్నాం, తల తిరిగిపోతున్నాయి సార్. మాకు వాంతులు వచ్చేస్తున్నాయి, డొక్కల్లో నొప్పులు, ఈ కడుపు వేరే నొప్పి వచ్చేస్తున్నది ఆ పొగ. చిన్న పిల్లకాయలు ఉన్నారు సార్, పాలు తాగే పిల్లకాయలు, ఊపిరి ఆడటం లేదు. వాళ్ళు పాపం ఒకటే ఏడుపు, నస, రాత్రిలో నిద్రపోవట్లేదు. ఇంకా బయటకి ఎత్తుకొచ్చేదానికి ఆశ లేదు మాకు, ఒకటే పొగ సార్. ఊపిరాడడం లేదు, పిల్లకాయలు ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామా, మాకు పడుకొని నిద్రపోవడం లేదు, ఊపిరాడు అది వేస్తున్నది గుండెల్లో. ఆ మాదిరిగా మేము ఇబ్బంది పడతా ఉంటే గమ్మున ఉంటున్నారు, తగలు పెడుతున్నారు. అర్ధరాత్రి అవరాత్రి చిన్న పిల్లకాయలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎత్తుకొని పరిగిస్తున్నాం మేము వీధుల్లోకి ఊపిరాడకుండా ఎండల్లో. మంచి ఎండకి అదే పని ఆరిపేస్తారు. వాన వచ్చినప్పుడు అయితే ఇంకా మొన్న రాత్రి గాలి తోలేసి వానకి ఎట్ట అయిపోయిందా, ఉండలేకపోయినాం, పడుకోలేకపోతున్నాము ఎండల్లో. చిన్న పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు, అన్నం తినేదానికి బాధగా ఉన్నది. వాసన చిన్న వాసన కాదు. ఎంత బాధపడుతున్నాం మేము, అది చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లే. అసలు ఎవరు ఉన్నారు ఈదికి, అసలు ఎవరు దిక్కు దోస్తాడు లేరు. ఈ ఓట్లు వచ్చినప్పుడు మాత్రం వస్తారు, మంచి చెట్లు ఎత్తుకుంటా, అట్టప్పుడు కనబడతారు, ఇట్టప్పుడు కనబడరు ఎవరు అధికారులు. మగవాళ్ళు లేకపోతే ఇదే ఊరు పెద్ద చిన్న అమ్మ అబ్బాయి లేదు, ఈదికి బిడ్డలు పెట్టుకొని అల్లాడేది. ఏదో గతి లేకుంటే మేము ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఏటమ్మిడా ఇట్టు చంపాలనా బిడ్డ పాపలతో సహా. అదేదో ఏదైనా ఇచ్చి శుద్ధంగానే బాబెడితే పోమా మేమా, ఎందుక 1 రోజు 2 రోజులు ఇదే పని. మధ్యాహ్నం కూడా అట్టే తగలబెట్టేసి ఊపిరి ఆళ్ళ పిల్లకాయలు ఎత్తుకొని ఈదుల మీద వస్తున్నాం చెట్ల కిందకి. ఏడబోయేది చెప్పండి, చెట్ల కింద కూర్చునేదాన్ని మాదిరి ఉండదు. ఎన్ని చెప్పినా అంతే. ఆ ఓట్లకు వస్తారు, తడుకుమని లైట్లు వేస్తారు, అంతే. మళ్ళీ 2వ రోజు అది పోతుంది. ఎన్ని చెప్పి కుక్కలు మరవుతుండాయి అనేసి ఈ చెవులో తీసుకుని ఆ చెవులో వదిలేస్తున్నారు. ఎవరుండారు ఈ వీధిగా?
పెట్టుకొని పాలు తాగే బిడ్డ మొన్నే కానిపోయింది. ఆ బిడ్డను కూడా పెట్టుకొని దగ్గలేక వస్తా ఉన్నాం మేము. బిడ్డలు పెట్టుకొని ఈ పొగకి, ఆ పొగ వల్ల మేము తట్టుకోలేకపోతున్నాము. దాని మీద మా వల్ల కాల ఎట్టో సమస్యల నిలయంగా సూళ్లూరుపేట మున్సిపల్ డంపింగ్ యార్డ్ అనేటువంటిది సంవత్సరాల తరబడి ఇలాగే ఉన్నది. ఈ డంపింగ్ యార్డ్కు శాశ్వత పరిష్కారం చూపించాల్సినటువంటి పాలకులు ఆ వైపుగా ఆలోచన చేయడం లేదనేటువంటిది మాకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడైనా ఇక్కడ డంపింగ్ యార్డ్లో ఉండేటువంటి చెత్తను తగలబెట్టినటువంటి సందర్భంలో నేషనల్ హైవే మీద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ముందు వెళ్ళేటువంటి వాహనాలు వెనకొచ్చేటువంటి వాహనాలకు కనిపించకుండా పొగ దట్టంగా అలుముకోవడం కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉండేటువంటి డంపింగ్ యార్డ్లో ఉండేటువంటి చెత్తను తగలబెట్టడం ద్వారా వచ్చేటువంటి విషవాయువులను పిలుస్తూ ఆ పొగ అంతా కూడాను మా స్కూల్స్ పిల్లలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు, ప్రత్యేకంగా కమిషనర్ గారు చొరవ తీసుకుని ఈ మున్సిపల్ డంపింగ్ యార్డ్లో ఉండేటువంటి చెత్తను తగలబెట్టకుండా ప్రాసెస్ చేసి ఇక్కడి నుంచి తరలించేటి వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇక్కడ చెత్తను తగలబెట్టడం మూలంగా అనేక రకాలైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.